హాయ్ ఫ్రెండ్స్, తోటకూర వండుతున్నాం ఈరోజు. ఒక బౌల్లో ఫస్ట్ ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. మిర్చి 4-5 వేసుకోవాలి కట్ చేసి. తోటకూర మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది టమాటా మిర్చి వేసాక ఆ తోటకూర అంతా బౌల్లో వేసుకోవాలి. కట్ చేసి దాంతో బౌల్లో వేసుకోవాలండి. టోటల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ మనము తోటకూర వేసాం కదా, ఆ బౌల్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అట్లా 10 minutes ఉడకాలి. ఉడికినాక కలపాలి ఒకసారి. స్టవ్ ఆఫ్ వేసి బౌల్ కింద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మెత్తగా కావడానికి మన పప్పు దువ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తీసుకొని మెత్తగా రుద్దాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక తాలింపు పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఆయిల్ 2-3 tablespoons పోసామండి. జీలకర్ర వేసాము. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి తగినంత వేసుకోవాలి. తోటకూరకు ఎల్లిపాయలు తీసుకోవాలండి. ఎల్లిపాయలు 5-6 వేసుకున్నాము. ఎల్లిపాయలు తాలింపులో వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొందరైతే తోటకూర ఉడికేటప్పుడే ఎల్లిపాయ జీలకర్ర దంచేస్తారండి. మేము అలా వేయట్లేదు, డైరెక్ట్ తాలింపులోనే వేస్తున్నాము. అది గోలినాక తోటకూర ఫస్ట్ ఉడకబెట్టింది ఉన్నది కదా ఫ్రెండ్స్, అది బౌల్లో వేయాలి. తాలింపు పెట్టిన బౌల్లో వేసి కలపాలి. మొత్తం వేసి ఒక్కసారి కలపాలి ఫ్రెండ్స్. కలిపి 2 minutes ప్లేట్ పెట్టి కుక్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్.